we call upon Sister Ajanta from Delhi Center for a short testimony. ఢిల్లీ సెంటర్ అజెండా సహోదరి అఖిందాను మన మధ్యలో తన సాక్ష్యములు పంచుకుంటారు. दुर्दशा में उसने मेरा स्तुति लिया, उसकी करुणा सदा की है. దుర్దశలో ఉన్నప్పుడు ఆయనను పైకెత్తి ఉన్నారు, ఆయన కృప నిరంతరం ఉండును. दलदल के कीचड़ में पड़ा हुआ मुझ करीब कभी परमेश्वर ने संतों के बीच में खड़ा किया, इसलिए मैं प्रभु को धन्यवाद करती हूँ. జిగటగల దంగు ఊబిలో పడిపోయిన నన్ను పైకి లేవనెత్తి పరిశుద్ధ సహవాసులో నిలిపినందుకొరకు దేవునికి నామమును స్తుతించుచున్నాను. मेरा जन्म, मेरा पालन पोषण ये मसीह के ना जानने वाला एक परिवार में हुआ था. నా యొక్క జన్మము, నా యొక్క పెంపుదల అంతా కూడా క్రైస్తవేతర కుటుంబంలో జరిగి ఉన్నది. बचपन से जो धर्म हम जानते थे उसमें भक्ति के साथ जीवन बिताने के लिए प्रभु अनुग्रह किया था. జన్మం నుంచి ఏ దైవానైతే ఆరాధించున్నామో భక్తి వైరాగ్యముతో మేము ఆరాధించుచూ వచ్చి ఉన్నాము. जो मैं छोटी उम्र में रहने के समय में मैं 5 साल तक मैं बोल नहीं पाती थी. रात को तो मेरा अंग दिखाई नहीं देते थे. నాకు 5 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు బహురోగ వ్యాధిగ్రస్తురాలైతిని. రాత్రి సమయంలో నాకు కళ్ళు కనబడేవి కావు. फिर भी परमेश्वर ने माँ के गर्भ से मुझे अलग किया था, इसलिए उसी बातों से प्रभु मुझे चंगा किया. అయినప్పుడు నీ తల్లి గర్భమునందు నన్ను ప్రత్యేకించుకున్న దేవుడు ఆ యొక్క రోగము నుండి కూడా నన్ను స్వస్థపరిచి ఉన్నారు. बचपन से लेकर हम ऐसे जो धर्म जानते थे उसमें रहते थे. जो एक समय में ऐसे हो गया था, मेरे पापा बहुत बीमार हो गया था. ఆ విధంగా చిన్ననాటి నుండి ఆ విధంగా దైవములను ఆరాధించి ఉంటిమి. అయితేపడి నా యొక్క బాల్య దశ యందు నా యొక్క తండ్రి గారు బహు వ్యాధిగ్రస్తుడాయను. वो बीमार क्या करके किसी को डॉक्टर को भी नहीं बता पाया, इसलिए मेरी मम्मी बहुत दुख हो गया था. ఆ యొక్క తండ్రి గారి వ్యాధి గురించి ఏక వైద్యులు కూడా సరి అయినటువంటి ఒక వైద్యము చేయలేకపోయినారు. కాబట్టి మా తల్లి గారు ఎంతో దుఃఖపడి ఉండిరి. मेरी मम्मी एक दिन ऐसे सोचा था संसार में जीवन बिता के क्या करना, कहीं ना कहीं जाके मर जाएंगे करके घर से बाहर निकल के जा रही थी. ఈ లోకంలో ఏ విధంగా మేము జీవించగలమో, ఏ విధంగా పోషణ జరుగునని చెప్పి ఒక దిన ముందు బయటికి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటూ ఆమె బయలుదేరి ఉన్నది. तभी हमारा ये सीपीएम चर्च के एक गीत मेरी मम्मी की सुनाई दिया, कोई मन में कह रही थी तू वहां जाओ तुझे शांति मिलेगा करके. ఆ విధంగా ఆమె వెళ్ళొచ్చున్నప్పుడు మన యొక్క పెంతెకోస్తు యొక్క పాట ఆమె చెవులకు వినబడింది. మనసులో దుఃఖం ఉన్నట్లయితే మీరు యేసు యొద్దకు వెళ్ళినట్లయితే మీకు సమాధానము దొరుకునని. तभी मम्मी वहां इसी सीपीएम चर्च में गई थी. అప్పుడు మా తల్లి గారు ఇక సిపిఎం చర్చ్ సంఘమునకు వెళ్లి ఉన్నారు. उस दिन शनिवार था, इंतजार का सभा चल रहा था. ఆ దినము శనివారము కనిపెట్టుకోవటం జరుగుతూ ఉన్నది. तभी ऐसे उधर एक भविष्यवाणी हुआ, मैं तेरा बत्ती की चंगा करूंगा तू मुझे ग्रहण करो करके. ఆ విధంగా కనిపెట్టుకోవటంలో ఒక ప్రవచనం వచ్చినది, నేను ఇక భర్తను నేను స్వస్థపరచుదును, అయితే నీవు నన్ను వెంబడించుమని చెప్పి ఉన్నారు. उस इंतजार सभा के बाद वहां का ब्रदर आके मेरे पापा के लिए प्रार्थना किया. एक हफ्ता के अंदर मेरे पापा पूरी रीति से चंगाई प्राप्त किया. ఆ కూటమి ముగించబడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బ్రదర్ గారు వెళ్లి మా తండ్రి గారికి ప్రార్థన చేసి ఉన్నారు. ఒక వారం దినముల లోపల పరిపూర్ణమైన స్వస్థత పొందుకొని ఉన్నారు. उसी दिन से लेकर हमने सारे मूर्ति पूजा के छोड़ के यीशु मसीह के पीछे आने के लिए प्रभु ने मदद किया. ఆ దినం మొదలుకొని సమస్తమైన విగ్రహ పూజల దూరం చేసుకొని యేసయ్యను వెంబడించడానికి గాను తీర్మానం చేసుకొని ఉన్నాము. फिर भी इसी कलीसिया में हम नहीं आया था, इसी सीएनए चर्च में हम जाने के लिए शुरू किया. అయినప్పటికీ ఇక సహవాసంలో మేము లేకుండా ఉండి ఉన్నాము. సిఎన్ఏ చర్చికి వెళ్ళి ఉండి ఉన్నాము. उधर कलीसिया में जाते रहने के समय में यहाँ का एक विश्वासी आके मेरी मम्मी से बार बार ऐसे बोलती रहती है, आप सीपीएम में आ जाओ, आपके लिए बहुत प्रभु आशीष देगा करके. ఆ విధంగా వేరొక సంఘమునకు వెళుచున్నప్పుడు ఈ సంఘపు విశ్వాసి మాటి మాటికి మా తల్లి గారి యొద్దకు వచ్చి నువ్వు పరిశుద్ధుల సహవాసంలోకి రమ్ము, దేవునికి అనేకమైన ఆశీర్వాదాలు ఇస్తారని చెప్పి తరచుగా చెప్పుచూ ఉండేది. उनकी बात मान के मेरी मम्मी ने एक सम्मेलन में भाग हुआ था. उसी समय में मेरी मम्मी ने अपने पापों की इकरार करते हुए बपतिस्मा लिया. उसी दिन पवित्र आत्मा का अभिषेक भी प्राप्त किया. ఆ మాటలు విని ఆమె దేవుని యొక్క సత్య సంఘమునకు వెళ్లి ఉన్నది, పాప క్షమాపణ పొందుకొని ఉన్నది, నీటి బాప్తిసం తీసుకొని ఉన్నది, పరిశుద్ధాత్మ అభిషేకమును కూడా ఒక దినమంది అవన్నీ కూడా పొందుకొని ఉన్నది. उस दिन से लेकर हम इसी कलीसिया में आने के लिए प्रभु हमको मदद किया. ఆ దినం మొదలుకొని ఈ సంఘమునకు వచ్చుటకు ప్రభు మాకు సహాయం చేయొచ్చు వచ్చి ఉన్నారు. जो पहले इसी संगति में हम देखने के समय में, ये संतों को देखने के समय में मेरा मन में भी ऐसे आग्रह था, मैं भी प्रभु के लिए सेवा करना चाहिए करके. ఈ విధంగా పరిశుద్ధుల సహవాసము చూసినప్పుడు, సేవకులను చూసినప్పుడు నా మనసులో కూడా కోరిక కలిగినది, నేను కూడా ఏ విధము చేతి నేను ఇటువంటి సేవ చేయవలని ఆశ పుట్టి ఉన్నది. दिन बढ़ते गया, संसार के कई बातों से मैं प्रभु से बहुत दूर हो गया. దినములు గడిచిన కొలది లోకపు కార్యములు అనేకము నాలో ప్రవేశించి నేను దేవునికి దూరంగా వెళ్లిపోయి ఉంటిని. बचपन से मेरी एक बहुत आदत था, मैं कई जगह में जाके ऐसे डांस करती, उसी की वजह से मैं बहुत सिनेमा देखती थी. ఆ విధంగా నాకు చిన్నప్పటి నాటి నుండి ఒక ఆశ ఉండేది, అధికంగా నేను నాట్యం ఆడవాలని చెప్పి, అందువల్ల అధికంగా నేను సినిమాలు చూచుండేది దానను. कई बार मेरी मम्मी उसके लिए मेरे को बहुत
सजा भी दिया, फिर भी उसी बातों से मेरे को बाहर नहीं आ पाया। ఆ విషయమై మా తల్లి గారు అధికంగా నాకు శిక్ష విధించున్నారు. అయినప్పటికీ ఆ కార్యముల నుంచి ఏ మాత్రం నేను బయటికి రాలేకపోయిన స్థితిలో కనబడి ఉంటిని. एक बार मैंने ऐसी बातों को द्वारा भागर देश में इसी डांसों को द्वारा कहीं जाने के लिए कई लोग उसको मदद किया, मैं भी जाने के लिए कोशिश किया था। ఈ విధంగా ఇక నాట్యమాడుటకు గాను విదేశములకు వెళ్ళటకు గాను తరుణం దొరికినది. వేరే ఇతరులతో కలిసి నేను ఆ విధంగా విదేశములకు వెళ్ళటకు గాను నేను ప్రయాసపడి ఉంటిని. एक दिन ये सारे बातों करके मैं घर में आके लेट गया था। उसी दिन रात को मेरे को बहुत बुखार चढ़ गया। दूसरा दिन सुबह से मेरे पैर दोनों बिल्कुल चल नहीं पाती थी। ఆ విధంగా నేను అనుకొని తీర్మానం చేసుకుని పడుకొని ఉన్నాను. ఆ రాత్రి కాలంలోనే నేను అధికంగా నేను వ్యాధి పడి ఉన్నాను. ఏమాత్రం లేవలేకపోయి ఉన్నాను. నా రెండు కాళ్ళు కూడా వాసిపోయి నేను ఏమాత్రం కూడా ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోయి ఉన్నాను. 3 महीने तक मैं पूरा बिस्तर में पड़ा था। उसी दिन एक दिन शाम को वक्त 6 बजे था, तभी प्रभु मेरे साथ एक बात किया। 3 నెలలు ఆ విధంగా నేను వ్యాధి పడకలో పడి ఉన్నాను. అయినే ఒక దినమందు సాయంత్రం మందు ప్రభు నాకు ప్రత్యక్షమై ఇలాగన మాట్లాడి ఉన్నారు. शाम को वक्त मेरा प्राण मेरे से अलग हो गया। సాయంత్రం సమయం మందు నా యొక్క ప్రాణం నా ఎదురు దూరం అయిపోవటకు ప్రారంభించెను. 2 स्वर्गदूत आया, मेरा प्राण को ऊपर लेके गया। 2 దేవదూతలు వచ్చి నా ప్రాణాన్ని పైకి తీసుకుని వెళ్ళిపోవడం గమనించి ఉన్నాను. मैं ऊपर गया, वहां एक आदमी था। कई जगह मुझे उधर का पूरा मेरे को दिखाया था। ఒక వ్యక్తి ఆ సమయం మందు వచ్చి అక్కడ ఉన్నటువంటి పరలోకపు స్థలములన్నీ కూడా నాకు చూపించి ఉన్నారు. तो मैंने उसी व्यक्ति से यही कहा, मैं इधर ही रह जाऊंगी, मेरे को नीचे नहीं जाना, इधर ही बहुत अच्छा रहता करके। అప్పుడు ఆ వ్యక్తితో నేను చెప్పి ఉన్నాను, నేను ఈ స్థలం మందే ఉండిపోతాను, నన్ను దయచేసి క్రిందకు పంపించవద్దని చెప్పి ఉన్నాను. उसी समय में वो व्यक्ति मेरे से कुछ भी बात नहीं किया। बाद में मुझे एक जगह में लेके गया। అప్పుడు ఆ వ్యక్తి ఏ మాట మాట్లాడలేదు గాని రెండవ స్థలానికి కూడా నన్ను తీసుకుని వెళ్లి ఉన్నారు. उधर हाय हाय करके आवाज सुनाई पड़ा। అక్కడ అయ్యో అయ్యో అన్నటువంటి ఒక శబ్దములు వినపడుతూ ఉండెను. मैं जो कुछ सिनेमा एक्टर को पसंद करती, जो कुछ मैंने डांस किया, जो बात किया, उसी जो लोग था वो सब लोग नरक में तड़प रहे थे। ఏ సినిమా యాక్టర్ అయితే నేను అధికంగా నేను ప్రేమించున్నానో, ఎటువంటి నాట్యాన్ని అయితే ప్రేమించున్నానో వారందరూ కూడా ఆ స్థలమందు కనబడుతూ ఉన్నారు. तभी उसी व्यक्ति ने मेरे से बात किया, इधर रहने के लिए चाहेगी तो आज के लिए आपको यही जगह होगा करके। నన్ను తీసుకుని వచ్చిన వ్యక్తి చెప్పి ఉన్నారు, ఈ స్థలమందు నువ్వు ఉండటగా నువ్వు ఇష్టపడినట్లయితే ఈ దినమందు నువ్వు ఈ స్థలమనే ఉండిపోవచ్చు, ఈ దినమందు నువ్వు ఉండాల్సిన స్థలం ఇదే అని చెప్పి ఉన్నాడు. तभी मैं उस व्यक्ति के पाँव पकड़ के रोने लगा, मुझे एक और समय दे दो, मैं तेरे लिए जीवन बिताऊंगी करके। అప్పుడు నా వ్యక్తి యొక్క పాదం నేను పట్టుకొని, దేవా నాకు మరొక సమయము మరొక తరుణం కూడా నాకు దయచేయము, నేను మరలా నీ కొరకు నేను జీవించేదనని చెప్పి నేను అడిగి ఉన్నాను. 6 घंटा के बाद मेरा प्राण दोबारा मेरे शरीर में आया। 1 గంట సమయం అయిన తర్వాత తిరిగి నా ప్రాణం నాలోకి వచ్చి ఉన్నది. उसी समय में मेरा मम्मी ने मुझे सेवा के लिए अर्पण किया था। ఆ సమయంలోనే మా తల్లి గారు నన్ను ఈ సేవకని సమర్పించి ఉన్నారు. फिर भी कई बातों के द्वारा मैं प्रभु को दूर चले गया, फिर भी प्रभु मुझे बहुत प्यार किया, इसलिए दोबारा प्रभु के प्रेम में आने के लिए प्रभु ने मुझे मदद किया। అనేకమైన కారణాలు బట్టి నేను దేవునికి దూరంగా వెళ్లిపోయి ఉన్నాను. కానీ దేవుడు తన కృప చొప్పున తన ప్రేమ చొప్పున మరలా దేవునికి సమీపంగా రావడానికి దేవుడు నాకు సహాయం చేసి ఉన్నారు. इसी सेवा के बारे में कई स्वप्न दर्शन के साथ मुझे बात किया। ఈ సేవల గురించి అనేకమైన దర్శనముల మూలంగా స్వప్నముల మూలంగా ప్రభు నాతో మాట్లాడి ఉన్నారు. मैं मम्मी को बहुत प्रेम करती थी। मैं सोचा प्रभु मेरा मम्मी को छोड़ के मैं कैसे सेवा में आऊं करके एक दिन पूछा। प्रभु ने बोला, आज तेरा मम्मी को मैं लेंगे तो तू अनाथ हो जाएगी, तू क्या करेगी करके। నా తల్లిని నేను అధికంగా ప్రేమించినందువల్ల ప్రభువా మా తల్లిని విడిచి ఎలాగ నేను సేవకు రాగలని చెప్పి నేను అని ఉన్నాను. కానీ దేవుడు సెలవిచ్చిన్నారు, ఈ దినమందు కానీ మీ తల్లిని నేను తీసుకున్నట్లయితే నువ్వు అనాథిగానే మిగిలిపోతావు కదా అని మాట్లాడి ఉన్నారు. 1995 में एक सम्मेलन में था। उसी समय में प्रभु एक गीत के द्वारा मुझे व्यक्तिगत रूप से बात किया, मैं अपने आप को प्रभु के लिए अर्पण कर दिया। 1995 సంవత్సరంలో నేను ప్రార్థించినప్పుడు ఒక పాట మూలంగా ప్రభు నాతో మాట్లాడి ఉన్నారు. వెంటనే నేను నా జీవితమును దేవుని కొరకని సమర్పించుకొని ఉంటిని. जिस दिन प्रभु का घर में आया उस दिन से लेकर प्रभु मेरे लिए सब में सब कुछ होके रहा। దేవునికి ఇంటిలోనికి వచ్చినది మొదలుకొని దేవుడు నాకు సమస్తముగా చాలిన దేవుడుగా ఉండి ఉన్నారు. सेवा में आने के बाद भी जब ट्रेनिंग में रहने के समय मेरे भयंकर ऐसे टाइफाइड बीमार आया तो उसमें से भी प्रभु मुझे चंगा किया। నేను సేవకు వచ్చిన తర్వాత తర్ఫీదు కేంద్రంలో ఉంటున్నప్పుడు కూడా భయంకరమైనటువంటి టైఫాయిడ్ వ్యాధి వచ్చినది. అయినప్పటికీ ప్రభు నన్ను స్వస్థపరిచి ఉన్నారు. दिल्ली में रहने के समय 1998 में मुझे गला में बहुत ऐसे दर्द हो गया, तो उसी के द्वारा सब लोग
लोग बोला ये तो थ्रोट कैंसर है, जो इसको पसंद है दे दो, ये नहीं बचेगी करके फिर भी प्रभु मुझे चंगा किया। 1998 సంవత్సరంలో నేను ఢిల్లీలో సేవ చేస్తున్నప్పుడు నా గొంతులో భయంకరమైన వేదన ప్రారంభించబడి ఉన్నది. అందరూ అనుకుని ఉన్నారు గొంతు క్యాన్సర్ వచ్చినేమని చెప్పి అనుకుని అందరూ భయపడి ఉన్నారు. నా ప్రాణం నాలో ఉండదని చెప్పి అనుకుని ఉన్నారు. అయినప్పటికీ ప్రభు ఆ వ్యాధి నుండి కూడా నన్ను స్వస్థపరిచి ఉన్నారు. 2001 में भयंकर पीलिया की बीमारी के द्वारा मैं पीड़ित हुआ, प्रभु उसमें से भी मुझे चंगा किया। 2001 సంవత్సరంలో కూడా మరొక వ్యాధితో నేను పీడించబడి ఉన్నాను. ఆయనను ప్రభు దాని యందు కూడా నన్ను స్వస్థపరిచి ఉన్నారు. प्रभु आज तक मेरे लिए सब में सब कुछ ओके रहा। मेरे एक ही आग्रह को प्रभु को भवन में सारे संतों के साथ सियोन में दिखाई देना चाहिए। प्रभु मेरे को मदद करना चाहिए। सबको प्रार्थना मांगती हूँ, प्रभु के नाम की स्तुति हो। దేవుని ఇంతవరకు నాకు సహాయం చేసి ఉన్నారు. నాకు ఒకే ఒక వాంఛ ఉన్నది, అంతము వరకు కూడా దేవుని ఇంటిలో ఉండి పరిశుద్ధ సహవాసంలో కడవరకు నిలవబడాలని కోరుచున్నాను. ప్రభు నాకు సహాయం చేయనట్లుగా మీరందరూ ప్రార్థించవాలని కోరుచున్న సాక్ష్యమును ముగించున్నాను. దేవుని నామమునకు స్తోత్రములు. For all the blessings God has commanded upon these sisters, shall we praise God for that? సహోదరుల జీవితంలో దేవుడు ఆజ్ఞాపించిన మేలులన్నిటి కొరకే దేవుని స్తోత్రించదము. Praise the Lord, 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 praise the Lord.